హాయ్ ఫ్రెండ్స్, నేను మానస. శ్రావణ మాసం విశిష్టత గురించి స్టోరీ. శ్రావణ మాసం హిందూ క్యాలెండర్లో ఒక పవిత్రమైన నెల. ఇది ప్రధానంగా శివుడు మరియు లక్ష్మీదేవిలకు అంకితం చేయబడింది. ఈ నెలలో అనేక ఉపవాసాలు మరియు పండుగలు జరుపుకుంటారు, ముఖ్యంగా శ్రావణ సోమవారం మరియు వరలక్ష్మీ వ్రతం. ఈ మాసం ఆధ్యాత్మికత మరియు భక్తితో ముడిపడి ఉంటుంది. శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత. శ్రవణం అంటే వినడం. శ్రావణ మాసంలో శ్రవణం అనే పదానికి వినడం అని అర్థం. వేదాలలో ఈ మాసానికి నభోమాసం అని కూడా పేరు. శ్రవణం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకుంటాము, అందుకే వేదాలను శృతి అని కూడా అంటారు. శివుడికి ప్రత్యేక మాసం. శ్రావణ మాసం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఉపవాసాలు, అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని భక్తుల నమ్మకం. ఈ వ్రతం మహిళలు తమ కుటుంబ సభ్యుల క్షేమం కోసం చేస్తారు. పండుగలు మరియు వ్రతాలు. శ్రావణ మాసంలో మంగళ గౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, రాఖీ పౌర్ణమి వంటి అనేక పండుగలు, వ్రతాలు వస్తాయి. శ్రావణ మాసంలో చేయవలసినవి: ఉపవాసాలు చేయడం, శివాలయంలో పూజలు చేయడం, లక్ష్మీదేవికి పూజలు చేయడం, మంగళ గౌరి వ్రతం మరియు వరలక్ష్మీ వ్రతం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, శ్రావణ మాసానికి సంబంధించిన కథలు చదవడం లేదా వినడం.